ఓం నమ శివాయ భం భైరవాయ నమ శ్రీమాత్రే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరకు కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన దివ్యక్షేత్రంలో చేసే కార్యక్రమాలని ఒక్కసారి మీకు తెలియచేస్తాను. ఈ నెల 28వ తేదీ శుక్రవారం నాడు శ్రావణ పౌర్ణమి. ఈ శ్రావణ పౌర్ణమి రోజు మన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనే వారికి లక్ష్మీదేవి కుబేరుడు స్వర్ణాకర్షణ భైరవునికి ప్రార్థిస్తే స్వర్ణాకర్షణ భైరవుడు ధనాన్ని ఇస్తాడు, భోగభాగ్యాలని అందిస్తాడు. అందుకే ఆ రోజు లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమాన్ని చేయటం జరుగుతుంది. భక్తులందరూ కూడా పరోక్షంగా ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను నివారించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక వచ్చే నెల అంటే సెప్టెంబర్ 10వ తేదీ గురువారం శ్రావణ అమావాస్య. 11వ తేదీని చెప్తారు, కాకపోతే మనం రాత్రి వేళలో ఈ అమావాస్య కార్యక్రమాన్ని హోమాన్ని చేస్తాం. ఆ రోజు ఉన్మత్త భైరవ సమేత వారాహి హోమాన్ని చేయటం జరుగుతుంది. అలాగే ఏ హోమం చేసినా అన్నప్రసాద సేవను కూడా మనం చేయటం జరుగుతుంది. ఈ పోలాల అమావాస్య నాడు అన్నప్రసాద సేవ చేయటం ద్వారా పితృదోష పరిష్కారం కూడా అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రావణ అమావాస్య రోజున మీరు పరోక్షంగా హోమం చేయించుకుంటే నరఘోష, నరదిష్టి, ఈతి బాధలన్నీ తొలగి పితృదేవతలు కూడా శాంతించటం జరుగుతుంది. అందువలన మీరు ఈ పోలాల అమావాస్యకు కూడా మీరు ఈ గోత్రనామాలను రిజిస్టర్ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హోమం యొక్క విభూతి ప్రసాదం మీకు పోస్టులో పంపటం జరుగుతుంది. అలాగే మన క్షేత్రంలో హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి జరుగుతుందనేటువంటి ఫీడ్బ్యాక్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక గురువుగా మీకు అసలు చెప్పలేనంత ఆనందాన్ని మీకు చెప్తున్నాను. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం అమావాస్య హోమం అయితే అమావాస్య హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. పౌర్ణమి హోమం అయితే పౌర్ణమి హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి చెప్తున్నాను, ఆ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలన చేద్దాం. మీరు మీ శక్తికి మించి శ్రమించాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైనా కొత్త పనులు అనుకుంటే కాస్త ఆటంకాలు ఎదురవటం, దీనివలన కొత్తగా ఏదో కార్యక్రమాలు చేసేద్దాము అనేటువంటి ఆలోచన చేయకపోవటమే ఈ పక్షం రోజులు మంచిది. ఏదైనా ఒక విషయం చేసేటప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే పరిస్థితులు మనకు సానుకూలంగా లేనప్పుడు ఏటికి ఎదురెదటం అంత మంచిది అయితే కాదు. అలాగే కొన్ని సందర్భాలలో బద్ధకం, సోమరిపోతుతనం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ఆదాయపరంగా చూసినట్లయితే కాస్త ఇబ్బంది కనిపించినప్పటికి కూడా అవసరానికి ధన సహాయం అందే సూచనలు ఉన్నాయి. అలాగే పక్కవారి విషయంలో మాత్రం జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. మీ పని మీరు చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు రావు. అనుకోని ప్రయాణాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రుణాలు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ ప్రస్తుతం అంత కలిసి రావు. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలలో కాస్త మూమెంట్ అయితే కనిపిస్తూ ఉంది, కదలిక వస్తుంది. మీ ప్రయత్నాలు కొంత ఫలించే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే కాస్త ఉద్రేకం, ఎమోషన్స్
వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల దగ్గర అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఉద్రేకపడిపోయి ఏదో మాట్లాడిస్తే అక్కడే ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. అలాగే జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాస్త సంయమనం పాటించండి. ఏదైనా ఒక మాట అటు నుంచి స్పీడ్ అయితే మీరు తగ్గండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కోర్టు వ్యవహారాలు వాయిదాలు వేసుకోవటమే చాలా మంచిది. అలాగే వివాహ ప్రయత్నాలు అనుకునే వారికి ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాల కోసం శ్రమించాల్సినటువంటి పరిస్థితి. మరి రాజకీయ నాయకులకు ముక్కుసూటితనం వలన కాస్త నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. నేనేదో ముక్కుసూటిగా వెళ్ళిపోతాను, నిదానంగా ఉంటాను, నేను ఎవరికి లొంగను, నేనంతా చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని, ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం లేనిపోని సమస్యలన్నీ మీకు చుట్టుకుంటాయి. మీరు కాస్త సున్నితంగా వ్యవహరించడం మంచిది. అలాగే ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. మీ పై అధికారుల సహకారం మీకు ఉన్నప్పటికీ కూడా సహ ఉద్యోగుల్లో కాస్త ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొంత పనులు కూడా ఆలస్యం అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకైతే ఏదో లాభం వచ్చినా సరే ఎక్కడో మీకున్నటువంటి లోన్లు ఇవన్నీ తీర్చుకోవటానికి సరిపోతూ ఉంటాయి. పరిస్థితుల్లో నిదానంగా వ్యవహరించడమే చాలా మంచిది. అలాగే నూతన పెట్టుబడులకైతే ఇది శుభ సమయం అయితే కాదు. అలాగే భాగస్వామి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు స్వల్ప లాభాలే ఉంటాయి. మరి షేర్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కళారంగం వారు, సినీ, టీవీ, ఇతర కళాకారులకి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే మీరు చాలా అశ్రద్ధగా ఉంటారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు కూడా కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. అందువలన వెంటనే డాక్టర్కి చూపించుకోండి. విద్యార్థులకైతే పర్వాలేదు, కాకపోతే దుస్సాహసాలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. దుష్టులకు దూరంగా ఉంటే చాలా మంచిది. అలాగే ఈ రాశి వారికి 4, 10, 12 తేదీలు సానుకూలంగా ఉన్నాయి. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు అయితే 1, 6, 8, 15. మరి మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. 18 సార్లు ఉదయం, 18 సార్లు సాయంత్రం పఠించండి, చాలా బాగుంటుంది. అలాగే ఇంకా ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకుంటే మన క్షేత్రంలో అమావాస్య, పౌర్ణమికి జరిగేటువంటి హోమ కార్యక్రమాల్లో పరోక్షంగా పాల్గొనండి, చాలా బాగుంటుంది మీకు. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.